మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ రోజంతటిలో చేయబోయే పనుల్లో వెలుచున్న పిల్లలకి స్కూల్ పట్ల అన్నిటి పట్ల దేవుడు మనకు కాపుదల కావాలని ప్రార్థన చేసుకుందాం. అలాగే చిన్న వాక్యాన్ని చదువుకుని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుని తర్వాత ప్రార్థనతో అయితే ముందుకు సాగుదామండి. బైబిల్ చూసినట్లయితే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అక్కడైతే ఇలా ఉందండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనం బాగా ఆలోచించినట్లయితే జాగ్రత్త పడి ఏదైనా అపాయం వచ్చినా జాగ్రత్తగా ఉండండి అని ఒక మంచి ఉద్దేశపూర్వకంగా చెప్పే విషయం అది. బహు జాగ్రత్త పడుడి అంటే మనం ఎంత ఎక్కువ జాగ్రత్త అంటే మన మీదకి ప్రమాదం ఎక్కువ వస్తుందేమో అన్న విషయంతో బహు జాగ్రత్త పడుడి అనే విషయం మనం అక్కడ ఆ పదాన్ని అయితే ఉపయోగిస్తాం ఎక్కువ. అలాగే ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త పడడం ఏమిటి? అది కూడా మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. జాగ్రత్త పడి దేవుణ్ణి ప్రేమించడం ఏంటని బాగా ఆలోచించాలి మనం. దేవుని ప్రేమ అందరి మీద సమృద్ధిగా ఉంటుంది, కానీ అంటే ఒక వ్యక్తికి మధ్య సత్య సంబంధం ఎక్కువగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది కలుగుతుంది. ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో ప్రజలు పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి, యవనస్తులు ఏంటి, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బానిసగా అయినది ప్రేమకే. ఇటువంటి ప్రేమకు బానిస అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడిని ప్రేమించే విషయంలో అయితే ఎవరో అయితే ముందుకు రావట్లేదండి. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా తప్పు చేసినా వాళ్ళకి చెప్తున్నా, ప్రేమగా చెప్పినా కూడా అది ఇష్టం లేకుండా పోతుంది. ఈ రోజుల్లో మంచి చేసినా కూడా చెడు ఎదురవుతుంది. ఎంత మంచిగా అలాంటి విషయాల్లో దేవుడైతే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎదుటి వారికి మంచి కోరి మనం వాళ్ళంటే మనకి ఇష్టం ఉంది, మనం ప్రేమిస్తున్నాం, సాటి అయిన సహోదరులుగా మనం ప్రేమిస్తూ వాళ్ళ మంచి కోరి మనం చెబితే మనకి విరుద్ధంగా తయారవుతున్నారు కదా. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక చిన్న హెచ్చరిక లాంటిది ఇది. అది దేవుని విషయంలో మనం కూడా ఆలోచించాలి. దేవుని విషయంలో ఎట్లా ఆలోచించాలి? మన దేవుడు మన ఎడల ఎట్లా ఈ రోజంతా దేవుడు నాతో కాపుదల ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఈ రోజంతా నాకు సహాయం చేయాలి అని ఎలా అడుగుతామో అదే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఈ రోజు నేను ఒకళ్ళు చంపడానికి వెళ్తున్నాను ప్రభు, నేనంటే నీకు ఇష్టం కదా, నాకు సాయం చేయి అంటే అలాంటివి అడగొచ్చా? అడగకూడదు కదా. అలాంటి ఎంత ఇష్టమైతే జాగ్రత్త పడి మన జీవితాన్ని మనం జాగ్రత్త పరుచుకుని అప్పుడు ప్రభువుని ప్రేమించాలి. నేలలో తప్పు ఉంది, నాలో పాపం ఉంది, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అయినా అంటే ఆ ప్రేమ వల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం లేని ప్రేమలా ఉంది అది. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించే విషయంలో, మన దేవుడైన యేసయ్యను ప్రేమించే విషయంలో, సాటి అయిన సహోదరులుగా మిత్రులను శత్రులను ప్రేమించే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు నుంచి ఏది సంభవిస్తుందో ఏమీ తెలియదు ఈ రోజులను బట్టి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలండి. ఇష్టానుసారంగా ఉంటూ మనం దేవుణ్ణి ప్రేమిస్తే యూజ్ ఉండదు. దానివల్ల దేవుడు మనల్ని ప్రేమించే విధంగా ఉండాలని ఆశ కలుగుతుంది. కానీ మనం ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కాదు, మనం కొని తెచ్చుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వీటిని ఫేస్ చేయకుండా దేవుడిని ప్రేమిస్తే, నీలో పాపం ఉండగా దేవుణ్ణి ప్రేమిస్తే, నీలో తప్పు ఉండగా దేవుని ప్రేమిస్తే ఉపయోగం లేదండి. మన జీవితాలు మార్చుకుని తెల్లటి కాగితాల్లా చేసుకుని ప్రభువుకి అప్పగిస్తే దాని మీద నీ జీవితాన్ని, నా జీవితాన్ని రాసి మనకు ఇవ్వగల గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుడిని కలిగి ఉన్నందుకు మనం వేలాది స్తుతులు చెల్లించుకోవాలి. ఈ రోజంతట్లోని దేవుడు మనకు కృప తోడై ఉండాలని ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఇచ్చిన చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమయాన్ని, ఈ కాలం లేని వారు ఎంతో మంది ఉన్నారు నేను. ఆయన నీ ప్రేమతో, నీ కృపతో, నీ సన్నిధిలో ఉండడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి, తెరడాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ కృపతో మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రేమగల దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ శక్తిని దయచేసి, నీ బలాన్ని దయచేసి, నీ ఆత్మతో నింపిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. యోధా గోత్రపు సింహమా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు దేవా.
శక్తి గల దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజగత్ రక్షకుడా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. జయము దయచేయండి నాయన మా జీవితాలలో పట్ల, మా ప్రతి ఒక్క విషయంలోని మా జీవితాల పట్ల మేము జాగ్రత్త కలిగి జీవించడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా తప్పిదములను క్షమించమని అడుగుతున్నాం నాయన. మా పాపములను క్షమించండి దేవా. కృపగల దేవ, ప్రేమ గల దేవ నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మేమైతే నాయన నీ ప్రేమ అయితే ప్రతి ఒక్కరి పట్ల ఏకరీతిగా ఉంది నాయన. మేమైతే నిన్ను ప్రేమించే విషయంలో జాగ్రత్త పడి జీవించడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా మనసులు మార్చుకోకుండా, మా క్రమశిక్షణ లేకుండా మా జీవితాలని మూడు బారిన జీవితాలుగా ఉన్న మా జీవితాలను ఆయన ఇటువంటి జీవితాలను కలిగి ప్రేమించే విషయంలో నాయన నిన్ను ప్రేమిస్తూ ఉంటే మాకైతే ఫలితం ఉండదు ఆయన. మేము మా జీవితాలను జాగ్రత్త పరుచుకొని నిన్ను ప్రేమించడానికి మాకు కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ లోకంలో యవనస్తులు అయినా పెద్దవారైనా ఎంతో మంది నాయన ఈ ప్రేమ అనే ఒక మాయకు బానిస అయిపోయారు. ఎటు తొట్టిల్లబోతున్నారు నాయన. వారి మార్గం వారికి తెలియకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నాయన. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక్కసారి నాయన మీరే జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క బిడ్డ జీవితాలు మార్చుతుంది నాయన. గొప్పకు శక్తి కలిగిన దేవుడు నాయన. నిన్ను పెట్టుకుని మేము ఒక ఒట్టి వారంగా ఉంటున్నాము నాయన. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి. మీరే బలపరచమని అడుగుతున్నది. అంచె దినాల్లో నీ ఆత్మని కుర్మరిస్తానన్నావు నాయన. మీరే సహాయం దయచేయండి. నీ శక్తిని దయచేయండి. నీ బలాన్ని దయచేయండి. ఆకృతిగా మమ్మల్ని నిన్ను ఆరాధించలాగా కృపను దయచేయమని అడుగుతుంది. అలాగే మీరు జ్ఞాపకం చేసుకుని యవనస్తులు లేవనెత్తండి నాయన. ప్రవచనాలు పరికే వారిని లేవనెత్తండి. నీ శక్తిని దయచేయండి నాయన. అంచె దినంలో నీ ఆత్మ లేనిదే నాయన. మీ ఒక్క పని, నీ స్వార్థ పని ఒక్కటైనా మేము చేయలేము నాయన. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తి గల దేవ, సర్వోన్నతుల, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. జీవాధిపతి, జగత్ రక్షకుడా నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. ఉన్నవాడా, అనువాడ దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ఆల్ఫా ఓమేగా నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. జీవము గల దేవ, సర్వోన్నత నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అతి త్వరలో రాని ఉన్న దేవానికి వేలాది స్తోత్రములు చెల్లించుకున్నాను ఆయన. మీ కృపను దయచేయండి, మీ శక్తిని దయచేయండి, మీ బలాన్ని దయచేయమని అడుగుతున్నాను ఆయన. మాకున్న అపరాధములను క్షమించండి నాయన. మీరే బలపరచండి నాయన. మాకున్న నాయన శ్రమలను దూరపరచండి నాయన. శ్రమలను ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే మీరు జ్ఞాపకం చేసుకుని అవస్థలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన చదువుచున్న చదువుల్లో నేను చేయుచున్న పనుల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా ఉండడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చదువుకుంటున్న పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని అయినా చదువుచున్న చదువుల్లోని వెళ్చుండగా వచ్చుచుండగా మార్గం చుట్టూ మీరే కంచి ప్రార్థన చేయం దయచేయండి ఆయన. ఏ అపాయం రాకుండా దయచేయండి. మీరే తోడైండి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనైనా పెద్దవారైన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని లేదడానికి సహాయం దయచేయండి. ఎటు తొట్టలకుండా ఉండడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా వారి పిల్లల పట్ల మీ శ్రద్ధ కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఆయన. అలాగే వృద్ధులు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్న సమస్యలు మీరు తీర్చమని అడుగుతున్న అందరూ మీకే వేలాది స్తుతులు స్తోత్రం. ఇద్దరు కుమారులు తల్లిదండ్రులు బట్టి మంచి వారం కలిగిన వారిని ఆ వృద్ధాప్యం ముందు శ్రద్ధగా ఉండదు వారు చూసేలాగా మీరు ఎక్కడ దయచేయమని అడుగుతున్నారు తండ్రి. అలాగే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. డెలివరీ వరకు మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. తల్లికి బిడ్డకి మంచి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే మీరు జ్ఞాపకం చేసుకుని ఇల్లు స్థలాలు లేని వారు ఎంతో మంది ఇల్లు స్థలాలు మీరే దయచేయండి. మీరే వారి మార్గాలు స్థిరపరచండి, ఆశీర్వదించండి. నీవు కోరితేనే నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను సమస్తము జరుగును దేవా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నేను ఉద్యోగాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. అన్ని చిత్తంలో అన్ని ప్రకారంలో ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మార్గం తెరవమని అడుగుతున్నాను దేవా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నేను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో వివాహం కావడానికి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను సేవకులు ఎంతోమంది జ్ఞాపకం చేసుకోండి. స్వార్థ ప్రకటన జరుగుతుండగా ఎన్నో విరుద్ధాలు ఆటంకములు జరుగుతున్నాయి అయినా మీరే సహాయం దయచేసి వాటన్నిటిని దూరపరిచి నీ మార్గంలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మా ప్రతి ఒక్కరికి నీ యొక్క సంఘాభివృద్ధి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి నాయన నీ పట్ల ప్రేమ ప్రతి ఒక్కరికి చూపడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మాకున్న సమస్యలను మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానం దయచండి, ఆశీర్వాదం దయచండి. వారికి ఉన్న సమస్యలను మీరు తీర్చమని అడుగుతున్నాను.
తండ్రి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే వారి వారి పర్సనల్ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించిన ఆశీర్వదించి వారికి ఉన్న అపరాధులను తొలగించిన ఆయన మీరు వారికి ఉన్న సమస్యను మీరు త్వరపరచమని అడుగుతున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నేను కొన్ని కుటుంబాల్లో నేను కుటుంబ సమేతముగా ఆరాధించలేకపోతున్నాను వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించలాగిన కుటుంబ సమేతముగా నిన్ను స్తుతించలాగిన వారి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ అపాయం రాకుండా దయచేయండి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అందరూ విളിచిన ఆరాధించడం మీద తోడ సాయం మీరు మరి ముఖ్యంగా ఈ దినమంతను అయినా మీరు నీకు లోబడి ఉండటం మా మార్గం తొట్టకుండా నీళ్ళు ఎదగడానికి మీరే కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజంతటిలోనూ మీరే సహాయం దయచేయండి. అది ఎందుకు పనికిరాని నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పట్ల మీ చిత్తం మీ ఆర్పాటు జరగడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇటు తొట్టుకుండా నీళ్ళు ఎదగడానికి బలపరచడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను. చిన్ని ప్రార్థన పరలోకం చేసుకుని ఈ రోజు అంతటికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం. ప్రవేశ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించము. అమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పక మాకు తెలియజేయండి. మా ఆరాధన ప్రార్థనలు మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఏ విషయమైనా సరే ఎటువంటి సమస్యలను తీర్చగలను గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి పెట్టుకుని మనం వారి కుమారులుగా ఉండి వారి ప్రభువుని అడగకుండా ఉండడం మనదే తప్పు. మన ప్రతి సమస్యను తీర్చే దేవుడు మనకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సమస్యను తెలియజేయండి. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని చిత్తమైతే మరొక దినంలో మరొకసారి మనం అందరం కలుసుకుందామండి. అంతవరకు దేవుని కృప మీకు మాకు అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.